नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्पवज्र गरुडाभाभ्यां विवेकवैराग्य निधिप्रदाभ्यां बोधप्रदाभ्यां द्रुतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्पवज्र गरुडाभाभ्यां विवेकवैराग्य निधिप्रदाभ्यां बोधप्रदाभ्यां नूतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् अनन्तसंसार समुद्रतारां नौकायिकाभ्यां गुरुवत्स्थिताभ्यां वैराग्यसाम्राज्यद पूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् ఇది నాకు సీరియస్ అయిపోయింది శ్రీ దాని పని కాలేదు అయిపోయింది ఇంక ఇది అయిపోయింది శబరి మాతాకి తిరుమల తండ్రి ఒక్క నిమిషం ఇది ఏంటి సద్గురు శ్రీ శబరి మాతాకి सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नमः पार्वती पतये हर हर महादेव हर। गुरु पौर्णमी संदर्भंगा सद्गुरु श्री शबरी माता वारी యొక్క గురు పరంపర दत्तात्रेय परंपरा लोपल माणिक्य प्रभु महाराजु वारी शिष्य परंपरा लोपल माताजी वारु मनकु अनुष्ठान वेदांत अद्वैत दिव्य महापीठं स्थापिंचाరు మనమందరం కూడా ఆ తల్లి బిడ్డలము అనుష్ఠాన వేదాంత అద్వైత దివ్య మహాపీఠం చెప్పండి ఒకసారి అనుష్ఠాన వేదాంత దివ్య మహా పీఠము సద్గురు శబరి మాతాజీ వారి యొక్క పీఠం ఇది శబరి మాతాకి జై. అయితే ఈ రోజు గురు పౌర్ణమి అంటే గురుదేవుల ఇప్పుడు మనము మామూలుగా శివరాత్రికి శివుని పూజ చేస్తాం కదా. ఇంకా గోపాలకృష్ణ కాలంలో గోపాలకృష్ణ పూజ చేస్తాం, అమ్మవారి కాలంలో అమ్మవారి పూజ చేస్తాం. ఇది ఎంత విశేషమైన దినం అంటే గురుపాదుకల పూజ చేయడం అంత విశేషము. సర్వదేవతల యొక్క శక్తి ఈ గురుపాదుకలలో నిండి ఉన్నది. మీరు నమ్ముకుంటే నమ్మిన భక్తులకు కొంగు బంగారం శబరమ్మ శబరి మాతాకి. మీరు నమ్ముకుంటే మీకు కొంగు బంగారం. మీ పిల్లలకు మీ పిల్ల తరాల ఒక్కళ్ళు అమ్మ భక్తులు ఇక్కడ అమ్మ దగ్గర శరణాగతి పొందితే మీ పిల్లల తరాన కూడా మీ ఏడు పీడలు కూడా ధన్యమైపోతాయి. సద్గురు శ్రీ శబరి మాతాకి. ఇంకా ఈ గురు పౌర్ణమి సందేశం ఏమిటంటే మామూలుగా గురుదేవులు మీకు ఎదురైతారు. శబరమ్మ ఎదురైంది, మీరు ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? చూస్తే అట్లా నిలబడతారా? ఎక్కడ పాదాలకు అంటే గురుదేవుని శరీరం అంతా ఒక ఎత్తు, పాదాలు ఒక ఎత్తు. అర్థమైందా? గురుదేవుని శరీరం అంతా కూడా ఒక ఎత్తు, పాదాలు అంటే పాదాల నుంచి శక్తిపాతం జరుగుతుంది అన్నమాట. పాదాలలో శక్తి ఉంటది. వారు చేసినటువంటి తపస్సు, మన శబరమనే కాకుండా ఏ గురువు అయినా సరే వారు చేసినటువంటి తపస్సు తల నుండి శిష్యులు వచ్చినప్పుడు పాదాల నుంచి మనకు ప్రసరిస్తుంది. అందుకే గురుపాదాలను ఉండాలి. గురుపాదములు ఉత్కృష్టమైనటువంటి ప్రపంచం లోపల జగత్తు లోపల గురుపాదులకు మించినటువంటివి ఏవి కూడా ఉండవు. అందుకే గురుపాదాలను మనస్సు లోపల ఎప్పుడు తన శిరస్సు లోపల తన భృకుడి లోపల స్థిర ప్రతిష్ఠ చేసుకోవాలి. మాతాజీ వారు చెప్పారు, గురు రూపాన్ని
భృగుడి అని ఎప్పుడు కూడా స్థిర ప్రతిష్ట చేసుకొని జపం చేయాలి. మీరందరూ అమ్మ దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు కదా, కొందరు తీసుకున్నారు, కొందరు తీసుకోవాలి. తీసుకోకుండా శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్పాలా. తీసుకున్న వాళ్ళు అమ్మ చెప్పినటువంటి శబరి మాత్రేనమా అని చెప్పాలా. లేదు దీక్ష తీసుకున్న వాళ్ళు ఏమైనా తీసుకున్నారో చెప్పాలా. అప్పుడు మీ మనసులో ఏముండాలా, అమ్మ రూపం మాత్రమే ఉండాలి, ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రసాదం, అమ్మ ప్రసాదం మీకు దొరకాలి. ఇదే అమ్మ ప్రసాదం అంటే, ఈ వాక్కులే శబరమ్మ నాకు ఇక్కడ నుండి పలికివేస్తున్నది. అమ్మ ప్రసాదం ఏంటంటే మీరు గురుదేవుల యొక్క మనస్సు, గురుదేవుల యొక్క రూపాన్ని మీరు బ్రుకుటి లోపల కళ్ళలో నింపుకొని, ఇక్కడ బ్రుకుటి ఉంటుంది, ఇక్కడ నింపుకొని చేయాలి. చేస్తూ 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 అమ్మ ముఖం మీదకి వెళ్ళి పాదుకల దగ్గర రావాలి. ఆ పాదుకల లోపల మనస్సు మగ్నమైపోవాలి. ఇంకా నీకు ఏం తెలియదు, శరీరంతో ధ్యాస ఉండదు, ఇల్లు పెళ్ళాం పిల్లలు ఏమి ఉండదు. గురుదేవుల పాదపద్మం ఎప్పుడైతే మీ మనస్సు లగ్నమవుతుందో మీ జన్మ ధన్యమైపోతుంది. రోజు రోజు సాధన చేయాలి. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేనతో గృహ్యతి. దినము రోజు ప్రతి